సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఈ మొబైల్ని ఈ నెల 28వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. యాక్చువల్గా ఇక్కడ మనకి వీళ్ళు ఇప్పుడు వరకు టీచ్ చేస్తుంది సిఎంఎఫ్ నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది, అది కూడా ఫోన్ 2 ప్రో అనుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్ సైట్స్లో మరో మోడల్ అయితే స్పాట్ అయిందనమాట. ఈ మోడల్ ఆల్రెడీ ఇంతకుముందు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా స్పాట్ అయింది. సో దీని ప్రకారం చూస్తే మనకి సిఎంఎఫ్ ఫోన్ 2ను కూడా వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే వీళ్ళు ఈ మొబైల్ని టీచ్ చేస్తున్నారు అనమాట. లైట్ వెయిట్తో అలాగే స్లిమ్గా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా. ఈ మొబైల్ ఒకటే కాదు, సిఎంఎఫ్ బడ్స్ 2ని, బడ్స్ 2A, బడ్స్ 2A ప్రో అని చెప్పి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అందులో బడ్స్ 2కి సంబంధించి సో డిజైన్ అయితే రివీల్ చేశారనమాట. ఎలా ఉండబోతుందండి, ప్రీవియస్ జనరేషన్ మనకి సిఎంఎఫ్ బడ్స్ ప్రో ఉన్నాయి కదా, సో సేమ్ అదే డిజైన్లో ఉంది, కాకపోతే కొంచెం గ్లాసీ ఫినిష్తో వస్తుంది. 3 కలర్స్లో రాబోతుంది, ఆరెంజ్, బ్లాక్ అలాగే లైట్ గ్రీన్, ఈ 3 కలర్స్లో రాబోతుంది అనమాట. ఆ వీల్ ఉంటుంది కదా, వాల్యూమ్ వీలు ఈ డిజైన్లో కనిపిస్తుంది. సో దీని ప్రైస్ మనకి యూరోప్ ప్రైస్ బయటకు వచ్చింది, దాదాపుగా 4,000 రూపాయలు దీని ప్రైస్ ఉండొచ్చు అని తెలుస్తుంది యూరోప్లో. మన ఇండియాలోకి వచ్చాక నేను కూడా 3,500 అలా తీసుకొస్తారనుకుంటా. మేబీ 4,000 తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం 3 మోడల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ A5 ఈ మొబైల్ని అయితే రెడ్మీ లాంచ్ చేసింది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. ఇందులో మనకి 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. యూనిసాక్ T7250 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక డమ్మీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఏదో ప్రాసెసర్ ఉందంటే ఉందని అనుకోవాలి అంతే. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. 3GB 64GB వేరియంట్ 6,499 రూపాయలు ఉంటే 4GB 128GB వేరియంట్ 7,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఈ మొబైల్ సేల్కి తీసుకురాబోతున్నారు. 4GB 128GB దాదాపు 7,500 అంటే ఇంకో 1000 రూపాయలు 500 రూపాయలు వేసుకుంటే మనకి 5G మొబైల్సే వచ్చేస్తుంది. ఈ మొబైల్ 5G అయితే సపోర్ట్ చేయదు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlusకి సంబంధించిన ఒక స్మార్ట్ వాచ్ ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయిందనమాట. సో ఈ వాచ్ డయల్ సైజ్ చిన్నది ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం OnePlus Watch 3 మినీ అని చెప్పి ఒక వాచ్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి. వాచ్ 3ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. మన ఇండియాకి ఈ మినీని అయితే తీసుకొస్తారని కూడా నేను ఇంతకుముందు టెక్ న్యూస్లో చెప్పాను. ఆ వాచ్ వేరే ఏం కాదు, ఒప్పో వాచ్ X2 మినీ, ఆ వాచ్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఈ వాచ్కి సంబంధించిన బేస్ ఛార్జర్ ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ గ్లోబల్ వెబ్సైట్లో కూడా పెట్టారనమాట. అక్కడ 3,000 రూపాయలు ఈ వాచ్ ఛార్జర్ బేస్ అయితే అమ్ముతున్నారు. అంటే సేమ్ ఛార్జరే ఇది మనకి OnePlus Watch 3ని, Watch 2కి అలాగే Watch 2R కూడా సేమ్ ఛార్జర్నే, అంటే ఛార్జర్ బేస్నే వాడొచ్చు అనమాట. అదే బేస్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్స్టాగ్రామ్ లాకబుల్ పోస్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇదేంటి అంటే ఏదైనా మనం పోస్ట్ చేసిన తర్వాత దాన్ని లాక్ చేయొచ్చు. సో ఎవరైతే ఆ పోస్ట్ చూడాలనుకుంటారో వాళ్ళ వరకు మనం ఈ సీక్రెట్ కోడ్ని పంపించాలి. సో వాళ్ళు ఆ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి ఆ పోస్ట్ని అయితే చూస్తారు. మరి నాకు ఇది ఎందుకో నాకు అర్థం కాలేదు. దీని బదులు ఎవరికైనా మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి ఆ పోస్ట్ని మెసేజ్ చేసినా సరిపోద్ది, లేదంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో వరకు పోస్ట్ చేసినా వాళ్ళ వరకే చూసుకుంటారు కదా. సో ఈ ఫీచర్ నాకు తెలిసి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్కి బాగా ఉపయోగపడుద్ది. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసే ముందు బ్రాండ్స్కి చూపించాలంటే ఇలాంటివి యూజ్ అవుతాయి. ఏంటి ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ స్పెషల్ రివార్డుని అయితే అనౌన్స్ చేసింది. ఇది ఎవరి కోసం అంటే 2015లో యాపిల్ ఫస్ట్ వాచ్ తీసుకొచ్చింది కదా, అప్పుడు యాక్టివిటీ రింగ్స్ అని చెప్పేసి కొన్ని రివార్డ్స్ని అయితే ఇచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తుందిలేండి. ఎక్కువగా మనం వర్కౌట్ చేసినప్పుడు మనకి యాపిల్ నుంచి ఈ రివార్డ్స్ అయితే బ్యాచ్ రూపాన వస్తూ ఉంటాయి, వాచ్లో వస్తుంటాయి. సో వీటిని ఎవరైతే కంప్లీట్ చేశారో ఇప్పటి వరకు, సో వాళ్ళకి 10th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఈ రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. రివార్డ్స్ అంటే మరి ఐఫోన్ ఇచ్చేస్తారా లేకపోతే యాపిల్ వాచ్ ఇస్తారా అంటే లేదు, అలాంటి ఏమి ఎవరు, వీళ్ళు డబ్బులు పోయే పనులు ఏది చేయరు. సో వాళ్ళకి లిమిటెడ్ ఎడిషన్ అవార్డ్స్ని అయితే ఇస్తారంట, అవి మన వాచ్లోనే ఉంటాయి. అలాగే స్పెషల్ యానిమేషన్ స్టిక్కర్స్ ఒక 10 అయితే ఇస్తారని తెలుస్తుంది. వీటిని మనం మెసేజ్ యాప్ ద్వారా పంపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఒక స్పెషల్ పిన్ అయితే ఇస్తారంట. ఈ స్పెషల్ పిన్ మనకి దగ్గరలో ఉన్న యాపిల్ స్టోర్కి వెళ్తే ఇస్తారు. ఏంటి స్పెషల్ పిన్ అంటే మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాచ్ పెట్టుకునేవాళ్ళం కదా, అలాంటి బ్యాచ్ ఇలా ఉంటుందన్నమాట. అలాంటిది ఒక పిన్ అయితే ఇస్తారని తెలుస్తుంది. సో ఆ పిన్ పెట్టుకొని మనం బయట తిరగలమా, యాపిల్ ఎంప్లాయ్ అనుకుంటారు ఎవరైనా చూస్తే.